హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఆ బాబా దయ వల్ల మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపు నెల రోజులుగా మన ఛానల్‌లో వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదండి. దానికి 2 కారణాలైతే ఉన్నాయి. అవన్నీ మీతో పంచుకుంటూ, ఈరోజు నాకు జరిగినటువంటి బాబా నా లైఫ్‌లో చాలా చాలా మంచి అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అయితే చేశారండి. అందులో ముఖ్యంగా నాకు ఈ మార్గశిర ఫస్ట్ గురువారం రోజు కలిగినటువంటి అద్భుతం ఏంటి అనేది మీ అందరితో పంచుకుంటాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బాబా ఆశీర్వాదం మీ అందరి పైన కూడా ఉండాలని మంచి మెసేజ్‌తో ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెల రోజులుగా ఎందుకు వీడియో చేయలేదు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇంట్లో మా అమ్మకి హెల్త్ బాలేదు. సర్జరీ అవ్వడం వల్ల దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. అందువల్ల వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయాను. కానీ నేను షార్ట్స్ రూపంలో మీ అందరితో దగ్గరగానే ఉన్నాను. ఇన్‌స్టాలోను, యూట్యూబ్‌లోను ప్రతి వీడియో కూడా మీతో పంచుకున్నాను. అలాగే శ్రీ సాయి లోగుబాల ట్రస్ట్ వాళ్ళు మనకి మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బాబా యొక్క దీపం వల్ల నా జీవితంలో చాలా చాలా మార్పు అనేది జరిగింది. ప్రత్యేకంగా మీ అందరితో కూడా నేను పంచుకున్నాను. సాయి దివ్య పూజ కానీ, 9 సాయి బాబా గురువారాల పూజ చేసినప్పుడు ఆ బాబా యొక్క దీపం పెట్టుకొని పూజించడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరిగాయో కూడా ఫస్ట్ నుంచి మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. చాలామంది నా వల్ల కూడా ఆ దీపం తీసుకొని వాళ్ళకి ఎలాంటి అనుభవాలు కలిగాయో కూడా చాలామంది సబ్స్క్రైబర్లు తెలియజేశారనమాట. అయితే సాక్షాత్తు సాయి లోగ్బాల ట్రస్ట్ వాళ్ళు ఆ దీపాన్ని సాయిబాబా వాళ్ళకి కలలో కనిపించి దీపం చేయమని ఆదేశం తెలిపారట. సో, ఎలా అయితే బాబా కలలో కనిపించారో, అదే విధంగా దీపం తయారు కావడం, వాళ్ళు మార్కెట్‌లో అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, అది మన వరకు రావడం, నా వల్ల ఇంకా 10 మందికి తెలిసి వాళ్ళు తీసుకోవడం, ఇదంతా కూడా జరిగిందనమాట. సో, వాళ్ళు సాయిబాబా దీపంతో పాటు చక్కటి ఆర్గానిక్ కెమికల్ లేనటువంటి అగరబత్తులు, అలాగే టెంపుల్‌లో కూడా మనం బాబాకి సంబంధించి డ్రెస్సులు మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహం కావచ్చు, లేదా మన మందిరంలో ఉన్నటువంటి బాబా సైజు ప్రకారం మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మనకి డ్రెస్సెస్ కూడా చక్కగా డిజైన్ చేసి మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నేను బాబా టెంపుల్‌లో ఒకసారి డ్రెస్ ఇచ్చినప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. అయితే ఇదంతా ఇలా ఉండగా చాలా రోజులవుతుంది. ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయి. కాస్త బాబాకి మనస్ఫూర్తిగా ఒక 5 గురువారాలైనా శ్రీ సాయి దివ్య పూజ చేసుకుందామని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని మార్గశిర మాసం మొట్టమొదటి గురువారం బాబా పూజ అయితే స్టార్ట్ చేశానండి. అదే రోజు నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి పిలుపు వచ్చింది. బాబా ఈ రూపంగా నన్ను కరుణించాడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నిజంగా కొన్ని కొన్ని అద్భుతాలు మనం అసలు గ్రహించలేమన్నమాట. అదేంటి అంటే సాధ్యం కానిది కూడా సాధ్యం చేస్తాడు బాబాని నమ్ముకుంటే. నా మట్టుకు బాబా అంటే ఒక గురువు, ఒక ఆరాధ్య దైవం, మన నమ్మకం అని చెప్పుకోవాలి. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి భక్తి వాళ్ళది. కాబట్టి బాబాను అనవసరంగా చాలామంది తప్పుదోవ పట్టించి బాబా ఒక ముస్లిము, బాబాను పూజించొద్దు అని ఇలా చెప్పారు. కానీ బాబా గురువుతో సమానం. దత్తాత్రేయుల వారు, రాఘవేంద్ర స్వామి వారు, శంకరాచార్యుల వారు, మనసుతో మనము చెట్టును నమ్మినా, పుట్టను నమ్మినా, భక్తిపూర్వకంగా ప్రేమిస్తే ఖచ్చితంగా మనకు దారి చూపుతుంది అనడంలో ఎటువంటి మార్గం మనకు దొరుకుతుందనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే బాబా రూపంలో వచ్చి ఇలా అందించాడని నేనైతే అనుకున్నానండి. అదేంటి అంటే ఫస్ట్ గురువారం రోజు పూజ చేశాను. చక్కగా హారతి అంతా అయిపోయేటప్పుడు సచ్చరిత్ర చదువుతాననమాట. సాయి దివ్య పూజ అయిపోయిన తర్వాత ప్రతి వారం కూడా కొన్ని పారాయణాలు, కొన్ని అధ్యాయాలు నేను శ్రీ సాయి సచ్చరిత్ర చదువుకుంటాను. శ్రీ సాయి సచ్చరిత్ర వాళ్ళు తెలుగులో, తమిళ్‌లో, హిందీలో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నేను అలా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న బుక్కుని చదువుతున్నాననమాట. ఇంతలో నాకు ఒక గొప్ప ఇన్విటేషన్ అయితే వచ్చిందండి.
బాబా యొక్క దీపం వెలిగించి, మనం దీపాల వెలుగులో ఆ బాబాని చూస్తుంటే, సాక్షాత్తు బాబానే మన ముందుకొచ్చి, మన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తున్నాడేమో అనేటటువంటి అందమైనటువంటి అద్భుతమైతే జరుగుతుందండి నా లైఫ్‌లో. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను. చాలా ప్రాబ్లమ్స్ నుంచి బాబా నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. అందుకే నేను బాబాను గట్టిగా నమ్ముతాననమాట. సో, నా వరకు బాబా అంటే ఆరాధ్య దైవం, గురువుగానే నేను భావిస్తాననమాట. సో, మంచైనా, చెడైనా, కష్టం, సుఖం ఏదైనా ఫస్ట్ బాబా టెంపుల్‌కి వెళ్ళి చేసుకోవడం, బాబాకి ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకోవడం నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్‌గా అయితే నేను పాటిస్తున్నానండి. అయితే బాబా దీపం ఇలా పెట్టుకొని పూజ చేస్తుండగా శ్రీ సాయి లోక్పాల ట్రస్ట్ నుంచి ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. వాళ్ళు ఎవ్రీ పౌర్ణమికి అంటే ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి కాశీ, వారణాసి చౌకీ ఘాట్ దగ్గర నిండు పౌర్ణమి వెలుగులలో బాబా పూజను చేసి వాళ్ళు 25 పౌర్ణమిలు అలా చేస్తూ వచ్చారనమాట. సో, 25 పౌర్ణములు కంప్లీట్ అవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీగా ఈసారి 25వ పౌర్ణమి పూజను అత్యంత అద్భుతంగా కాశీలో జరుపుతున్నారనమాట. ప్రతి పౌర్ణమికి కూడా ఒక 100 మందికి అన్నదానం, సాధు సంతువులకు వస్త్రదానం ఇవన్నీ కూడా వాళ్ళ ట్రస్ట్ చాలా చాలా మంచి పనులైతే చేస్తుందనమాట. అందులో భాగంగా ఈ 25 పౌర్ణములు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా బాబా యొక్క పిలుపు ఆ శివయ్య రూపంలో నాకు ఆదేశంగా కాశీకి రావాలని చెప్పేసి ఇన్విటేషన్ కార్డ్ అయితే వచ్చింది. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. మన ఇష్టపూర్వకంగా బాబాని నమ్మి ఆ కాశీ విశ్వనాథుని దగ్గర వచ్చి బాబా పూజను అందుకోవాలని వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ అయితే వచ్చింది. నేను ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేశాను. మనకు తోచినంత 50, 100, 500 అక్కడ ఉన్నటువంటి చలికి వణికిపోతున్నటువంటి సాధు సంతులకు కానీ, అన్నదానంగా మూగజీవాలకు కానీ వాళ్ళు చాలా చాలా అన్నదానం రూపంలో, వస్త్రదానం రూపంలో వాళ్ళ సంస్థ నుంచి ఎవ్రీ మంత్ పౌర్ణమికైతే డొనేట్ చేస్తూ వస్తున్నారనమాట. సో, అలాగే మనకు తోచినంత మనం ఎంతైనా వెయ్యాలనుకుంటే, మనం అక్కడి వరకు వెళ్ళకపోయినా ఆ సంస్థ యొక్క సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటే, మీకు తోచినంత మీరు చేయడానికి సిద్ధంగా మీరు వాళ్ళ ట్రస్ట్ యొక్క నంబరు, డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. వాళ్ళకి కూడా మీరు మనస్ఫూర్తిగా ఫోర్స్ ఏమీ లేదు, పంపించొచ్చు. ఈ విషయాన్ని నేను ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల షార్ట్ రూపంలో కూడా పోస్ట్ చేశాను. అలాగే ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేశాననమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ వల్ల ఒక్క మనిషి యొక్క ఆకలి సాధు సంతులకి చెప్పులే కావచ్చు, గొడువే కావచ్చు, లేదు అంటే ఇప్పుడు చలికాలంలో వాళ్ళు వేసుకునే దుప్పటే కావచ్చు, మీ రూపంలో వాళ్ళకు చేరుతుంది అంటే ఆ పరమేశ్వరి అనుగ్రహం మన పైన సంపూర్ణంగా ఉంటుందని భావిస్తూ వాళ్ళ ఇన్విటేషన్ కార్డు వల్ల బాబా యొక్క ఆదేశం నాకు వచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా కాశీకి బయలుదేరుతున్నానండి. మార్గశిర పౌర్ణిమ, ఆరుద్ర నక్షత్రం, శివయ్యకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈ రోజున మాఘ పౌర్ణమి వెలుగులో సాయిబాబా యొక్క పూజను, అలాగే గంగాదేవి యొక్క హారతిని, కాశీ విశ్వనాథుని యొక్క దర్శనాన్ని, వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని ఎలా కండక్ట్ చేస్తున్నారు, అలాగే అన్నదానం విషయాలు కానీ, వస్త్రదానం విషయంలో కానీ మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా నాకు తోచినంతలో ఉన్న దాంట్లో నేను వస్త్రదానానికి, అన్నదానానికి నా వంతు సహాయాన్ని నేను కూడా అందిస్తున్నాను. ఇక మీదట కాశీ యాత్ర ఎలా జరిగింది, ఆ పరమేశ్వరుని అనుగ్రహం, సాయిబాబా యొక్క పూజ ఎలా జరిగిందనేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే కాశీ యొక్క యాత్ర, పూర్తి యాత్ర ఎలా జరిగింది, మనం ఎవరెవరిని కలవబోతున్నాం, అలాగే కాశీ యాత్ర గురించి పూర్తి వివరాలు, మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీకు ఈజీగా ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలనేటటువంటి మంచి విశేషాలతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.